నమస్తే అందరికీ. నా పేరు రాజశేఖర్, పిఎంజే జ్యువెలరీ బ్రాంచ్ మేనేజర్ ఖమ్మం. ఒక రింగ్ దగ్గర నుంచి, ఒక నోస్ పిన్ దగ్గర నుంచి మనము ఎంతో ఇష్టంగా వేసుకునే మన బ్రేస్లెట్స్, చైన్స్ దగ్గర నుంచి మన మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా వేసుకునే ఒక హారాలు కావచ్చు, నెక్లెస్లు కావచ్చు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడ ఎంత ఉన్నాయంటే అంత కలెక్షన్ ఎక్కువగా ఉంది. మనకు నగా జ్యువెలరీ డిజైన్ అనేది ఎలా ఉంటుంది చెప్పాలి అంటే ఒక ఒక పీస్ చూడండి. ఇది మనకు ఒక లక్ష్మీ హారం. దీంట్లో ఏదైతే మన సాంప్రదాయబద్ధంగా మన గజేంద్రుడు, లక్ష్మీదేవి మన మండపం ఎలా అయితే చేస్తామో ఆ వినాయకుడితో కలుపుకొని ఒక ముత్యాలతో కూడిన ఒక పచ్చలతోటి, న్యాచురల్గా వాడిన పచ్చలతోటి ఒక 3D డిజైన్ అండి. ఇది ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఇట్లాంటితో పాటుగా మనకి ఇంకా చాలా కలెక్షన్స్ అనేది మనం చూడాలని చెప్పి మిమ్మల్ని పర్సనల్గా ప్రత్యేకంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనము రోజువారీ మన పెండెంట్లు వేసుకోవడానికి ఎంతో ఇష్టపడతాము. దీంట్లో ప్రత్యేకంగా చూస్తే ఒక డిజైనర్ జ్యువెలరీ, దేనికి ఒక ప్రత్యేకంగా ఒక న్యాచురల్ కలర్ స్టోన్స్, బ్లూ స్టోన్స్ కానివ్వండి, ఎమరాల్డ్స్, మీకు విక్టోరియన్ కలెక్షన్స్, మీకు ఇంకా మనము ఇవాళ మన ఇష్టంగా విప్పడే ఫ్యాన్సీ డైమండ్, మార్కీ, స్పియర్స్, బ్లూ స్టోన్స్ తోటి కానీ రోజువారీ ఏదైతే మనము ఎంతో ఇష్టంగా మన ప్రజలు ఇది ఇటాలియన్ చైన్ విత్ పెండెంట్ అండి. ఇది మన మహిళలు చాలా ఇష్టపడతారు. మన 1 కోటి మంది మహిళల్లో 90 లక్షల మంది దీన్ని వేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఇంకా అండి, మహిళ ఎంతో ప్రతిపాత్రంగా ఇష్టపడే నల్లపూసల పెండెంట్లు, డైమండ్ లాకెట్స్ ప్రత్యేకంగా ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా, ఒకటి క్లోజ్ సెట్టింగ్లో ఉన్నాయి, ఓపెన్ సెట్టింగ్లో డిఫరెంట్గా కలర్ స్టోన్ కాంబినేషన్లో ఈ 2 వరుసల నల్లపూసల్లో డిఫరెంట్గా చాలా ప్రత్యేకంగా జ్యువెలరీ అనేది పొందబడింది. యాక్చువల్గా మీరు ఆ ఫీలింగ్, ఆనందం అనేది చాలా బాగుంటుంది. ఈ ఫీలింగ్ చైన్లు, తాళి చైన్లు, ఈ పెండెంట్, ఈ సైడ్ మొగపు, ఇవి ఒకప్పుడు మన తమిళనాడులో ఒక హీరో నటి సావిత్రి అప్పట్లో వేసుకునేవాళ్ళు. ఆ కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చి క్లోజ్ సెట్టింగ్లో కూడా చేయడం జరిగింది. ఏదైతే మన పిఎంజే జ్యువెలరీ ఒక 70 సంవత్సరాల పూర్తి చేసుకొని మనము 71వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఈ సందర్భంలో ఏదైతే ఇవాళ మన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఆడపిల్లకి ఒక హాఫ్ సారీ ఫంక్షన్ చేయాలి కంపల్సరీ. ఈ హాఫ్ సారీ ఫంక్షన్లో జ్యువెలరీ ఎలా తీసుకోవాలి, మనం ఎలా అనే దానికోసం ప్రత్యేకంగా మనం ఒక చిన్న సైజు చోకర్లు, ఒక చిన్న 11 సంవత్సరాల పాప నుంచి ఒక 15 సంవత్సరాల పిల్లల వరకు వేసుకుంటే ఇట్లా సపరేట్గా ప్రత్యేకంగా డిజైన్ చేసాము. ఒక లీవ్స్ కాన్సెప్ట్, పెటల్ కాన్సెప్ట్ తోటి చాలా బ్యూటిఫుల్ డిజైన్. యాక్చువల్గా ఇది మన ఇంట్లో ఉండే మహాలక్ష్మి ఆడపిల్లలకి ఒక్కసారి తీసుకొచ్చి ఈ జ్యువెలరీని చూపించి వేస్తే మన ఇంటి ఫంక్షన్లో ఈ హాఫ్ సారీ ఫంక్షన్ ఎలా చేయాలి అనే దానికి ఒక ప్రత్యేకంగా పిఎంజేలో ఒక ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రదర్శన ద్వారా. ఈ కలెక్షన్ మన దగ్గర ఉన్నాయండి. దీనిలో భాగంగా ఇవాళ మన మహిళలందరూ కూడా ఫ్యాన్సీ జ్యువెలరీ, అంటే ఒకప్పట్లో ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకునేవాళ్ళు, ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఫ్యాన్సీ జ్యువెలరీకి ఇష్టపడుతున్నారు. తక్కువ బడ్జెట్లో 1,50,000లో మనకి నెక్లెస్ వస్తుందా? నమ్మండి, 1,50,000లో ఒక నెక్లెస్ వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు. పిఎంజేలో ఆ కలెక్షన్ ఇప్పుడు ప్రత్యేకంగా ప్రదర్శించడం జరిగింది. ప్రత్యేకమైన కలెక్షన్స్ తోటి ఇట్లా తక్కువ బడ్జెట్లో మన దగ్గర ఇప్పుడు ప్రదర్శనలో ఉన్నాయండి ఈ నెక్లెస్లు. మీరు వచ్చి చూసినట్లయితే చాలా ఆశ్చర్యానికి ఫీల్ అవుతారు. మన మహిళలు ఎలాగంటే మనము పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మల్టీ టైమ్స్ ఎట్లా ఉపయోగించుకోవాలి అనే ఒక ఆలోచనలో భాగంగా ఈ వరసల హారంని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వరసల హారంలో ప్రత్యేకత ఏంటంటే మనం దీన్ని సపరేట్గా వేసుకోవచ్చు, దీన్ని సపరేట్గా వేసుకోవచ్చు, దీన్ని సపరేట్గా వేసుకోవచ్చు. ఈ 3 కలిపి వేసుకోవచ్చు. ఇక్కడ వరకు నెక్లెస్ వరకు వేసుకోవచ్చు. ఇది 6-in-1 లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లల కోసం కానీ మన కోసం కానీ ఎంతో ఇష్టపడి తీసుకునే ఒక నాకు అన్నిసార్లు ఉపయోగపడుతుందంటే మీకు కూడా చాలా ఇదిగా ఉంటుంది, ఆనందంగా. అలాగే ఈ ఇయర్ రింగ్స్ కూడా, డాంగిల్స్ చాలా బాగుంటాయి. బ్యాంగిల్స్ కూడా ప్రత్యేకంగా ఈ సెట్ కోసమే తయారు చేసాము. పిఎంజే జ్యువెలరీ
మనకు 1969లో స్థాపించడం జరిగింది. మన ఏదైతే మన సంస్థ ప్రారంభం హైదరాబాద్ బంజారాహిల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఉన్నటువంటి అన్ని ముఖ్య నగరాల్లో ఒక 50 షోరూములు పెట్టి మనం స్థాపించాము. ఈ విధానంలో మనకి ఈ ఖమ్మం ప్రదర్శనలో మనం ఇష్టంగా భావించబడే శ్రీరామ పట్టాభిషేకం ఒక నగ అనేది మనకి చాలా ప్రదర్శించడం జరిగింది. అమ్మవారు మన సీత అమ్మవారు ఏదైతే వనంలో ఉన్నప్పుడు ఆ చెట్లు కానీ ఆకులు రాములు వారు గజేంద్రుల వారు వచ్చి వారికి ఆశీర్వచనాలు ఇస్తున్నట్టు శ్రీకృష్ణ తటాకం లాగా కొంచెం ఇలాంటి జ్యువెలరీ మనకు ఈ నక్షి జ్యువెలరీ కూడా ఎక్కడా అందుబాటులో ఉండదు. మన పిఎంజేలో ప్రత్యేకంగా మన ఫ్యాక్టరీలో మనకు సొంత కారీగారు ద్వారా చేస్తాము. మన ద్వారా చేసిన డిజైన్లు వీటిని తప్పనిసరిగా మీరు చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఈ నక్షి జ్యువెలరీ పిఎంజే నక్షి జ్యువెలరీ చాలా మన్ననలు పొందుతుంది. ఎందుకంటే బయట మనము మార్కెట్ జ్యువెలరీ చూసిన కంటే డిజైనర్ జ్యువెలరీ ఎక్కువ వాడతాం. ఎందుకంటే ఈ డిజైన్ మనము సొంత ఫ్యాక్టరీలో మనము డ్రాయింగ్ చేసి మేక్ చేస్తాం. ఈ డిజైన్ చేసి వాళ్ళు వేసుకోవడం ద్వారా ఫంక్షన్స్లో మన్ననలు అనేవి ఎక్కువ వస్తాయి. మన్ననలు పొందడం ద్వారా ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళు ఎక్కువసార్లు వేసుకోవడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్క నగ చూసినట్లయితే ఎక్కువ మన్ననలు వస్తుంది. ఎందుకంటే దీంట్లో డిజైన్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారి రూపం చూసినట్లయితే ఏదైనా కానీ ఒక లక్ష్మీ అమ్మవారి రూపం నిజంగా లక్ష్మీ అమ్మవారు వచ్చి ఆ నగలో కూర్చున్నారా అన్నట్లుగా ఉంటుంది. శ్రీకృష్ణుడు వీణ ఆనందకరమైన నయనానందం చూస్తే నిజంగా అవి మనము ఇంత సాధ్యమా అని అనిపిస్తుంది. ఈ చూసిన వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇంత మంచి మన్ననలు పిఎంజే జ్యువెలరీకి ఇస్తున్నారు. మీరు ఒకసారి చూసి మీరు కూడా తరించినట్లయితే మేము ఏదైతే చెప్తున్నామో మీరు వచ్చి రావడం చూసి అలాగే మన బంధుమిత్రులకి మీరు కూడా కొంచెం రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా ఆశీస్సులు అందించినట్లు అవుతుందని చెప్పి నేను మీ అందరినీ ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తున్నాను. పిఎంజేలో మా జ్యువెలరీ ఎంతో మన్ననలు పొందిన తర్వాత చాలామంది కస్టమర్స్ ఈ సిల్వర్ గురించి కూడా మనకు చాలా అడగడం జరిగింది. సో పిఎంజే జ్యువెలరీలో సిల్వర్ జ్యువెలరీ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా ప్రత్యేకమైన డిజైన్ తోటి రెగ్యులర్గా దొరికేది కాకుండా చాలా విభిన్నమైన డిజైన్ కాన్సెప్ట్ కుందులు కానీ మనకు చిన్న విగ్రహాలు దీపారాధన అగరబత్తికి దేవుని విగ్రహం ఒక స్వామి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మండపం ఇట్లా ఇంటి ముందు మనము మన పచ్చని తోరణాలు మ్యాంగోతో కట్టుకున్నట్టుగా మన స్వామివార్లకు పీఠాలు కానివ్వండి ఇట్లా శ్రీకృష్ణ స్వామివారు వినాయకుడు మన ఇంట్లో డిన్నర్ ప్లేట్ల కానుంచి పూజా సెట్ వరకు అనంత పద్మనాభ స్వామి విగ్రహం సిల్వర్ విత్ గోల్డ్ పాలిష్ తోటి చేయడం జరిగింది. పుద్దరిని పంచపాత్ర అంటాము. యాక్చువల్గా ఇంట్లో మనం లక్ష్మీదేవి ప్రతీకగా పూజించి దీంట్లో రోజు మనము ఒక నీళ్లు పోసి దాంట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో సౌభాగ్యం వస్తుంది. యాక్చువల్గా దీనికోసం అని చెప్పి దీన్ని మనము చేసాము. చాలా ప్రత్యేకంగా ఏంటంటే ఈ సిల్వర్ జ్యువెలరీని మనము ఇంట్రడ్యూస్ చేసాము. దీంట్లో మనకు ప్రత్యేకంగా ఒక చిన్న డైమండ్ కంట నెక్లెసెస్ కొంచెం హారం డిఫరెంట్గా కొంచెం ప్రత్యేకమైన వైవిధ్యమైన డిజైన్ తోటి మొత్తం చోకర్స్ కానీ ఇది వచ్చి ప్రత్యేకంగా ఇది చెట్టినాడు డిజైన్స్ అంటాము. చాలా ఫేమస్ ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు ప్రస్తుతం సందర్భాల్లో చాలా బాగా వాడుతూ ఉన్నారు. ఈ చిన్న చోకర్లు పిల్లలకి ఒక 6 సంవత్సరాల నుంచి ఒక 14 సంవత్సరాల వరకు వాళ్ళకి వేసుకునే దానికి అనువుగా పెళ్లిలో ఎంతో ఇష్టపడే ఆభరణం. ఇది ప్రత్యేకంగా 4-in-1 లాగా ఉపయోగపడుతుంది. ఇది 5-in-1, ఇది 7-in-1 లాగా. అలాగే దానికి సంబంధించి ప్రత్యేకంగా మ్యాచింగ్ చోకర్స్ ఇది వేసుకున్నప్పుడు ఈ చోకర్ ఉండాలి కాబట్టి దానికి మ్యాచింగ్ చోకర్స్ డిటాచబుల్ లాగా సూపర్గా. ఇప్పుడు ఓన్లీ వధువు మాత్రం కాదు, ఇప్పుడు వధువుతో పాటు బంధువులు కూడా ఆ జ్యువెలరీ వేసుకొని ఆనందపడాలి కాబట్టి వారికి సూట్ అయ్యేటట్టు డబుల్ డిటాచబుల్ నెక్లెస్లు మొత్తం వారికి సూట్ అయ్యే చిన్న చోకర్లు. అలాగే మన దీనిలో భాగంగానే పెళ్ళికి వచ్చే వధువుతో పాటు బంధువులందరూ కూడా వాళ్ళ నగ ఏదో చిన్నది మేము కూడా కొనుక్కోవాలనుకుంటారు. కొనుక్కునే వాళ్ళకి
చిన్న చిన్న బడ్జెట్లో ఒక 3.5 lakhs నుంచి వాళ్ళ సెలబ్రేషన్లో వీళ్ళు కూడా పార్టిసిపేషన్ అవ్వాలంటే మనం ఒక మంచి డిజైన్ ఇవ్వాలి. ఇలా ఒక చిన్న డిజైన్లు కూడా మనం ఈ ప్రదర్శనలో హారాలు, డైమండ్ హారమ్స్, చాలా వైవిధ్యంగా డైమండ్ హారమ్స్, చాలా డిఫరెంట్ డిజైన్, ఇట్లా మనకు ఎమరాల్డ్ కాంబినేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి పట్టు శారీస్ కానీ గాగ్రాస్, చుడీదార్స్కి సూట్ అయినట్లుగా అన్ని రకాల డైమండ్ ఆభరణాలని ఈ ప్రదర్శనలో ఇంత బాగా మనము ఫస్ట్ టైం ఖమ్మంలో ఫస్ట్ టైం ఇంత పెద్ద జ్యువెలరీని మనం లాంచింగ్ చేయడం అనేది జరిగింది. సో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను అందరికీ హృదయపూర్వకంగా అందరినీ నేను ఆహ్వానిస్తున్నాము. పిఎంజే జ్యువెలరీ, ఖమ్మం, వైరా రోడ్డు, హవేలీ రెస్టారెంట్ పక్కన.